ఆసుపత్రులు కానీ, పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఆఫీసులు అయినా కూడా ఇవాళ నడుస్తూ ఉన్నాయి, ముందుకు పోతా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. వాళ్ళు పొద్దుగాల లేసి తాళాలు పట్టుకొని పోయి తాళం ఓపెన్ చేయకపోతే ఏ సంస్థ నడవదు, ఏ ఆఫీస్ ఓపెన్ కాదు, ఏ ఆసుపత్రి ఓపెన్ కాదు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అరే మన కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళకు ఇవాళ వాళ్ళు చేయబట్టే, వాళ్ళు లేకపోతే వాళ్ళ రాష్ట్రం నడవదు. అంత కష్టపడతా ఉంటే వాళ్ళకి మీరు చెప్పింది ఏంది? వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పిర్రు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిర్రు, జీతాలు పెంపు చేస్తామని చెప్పిర్రు, వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిర్రు, గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తామని చెప్పిర్రు. ఎన్ని మాయమాటలు చెప్పిర్రు. మరి వాళ్ళ మేము వాటినే కదా అడుగుతా ఉంది. మిమ్మల్ని ఇంకెక్కువ ఏం అడగట్లేదు. ఎక్కువగా మీ దగ్గర నుంచి, మీ ప్రజాప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువగా ఏమీ ఆశించట్లేదు. మీరు చెప్పినటువంటి మాట, మీరు ఏదైతే అప్పట్లో చెప్పారో ఆ మాటని నెరవేర్చండి అని చెప్తా ఉన్నారు. అంతకు మించి ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి వాళ్ళు ఆశించట్లేదు. ఇవాళ వాళ్ళంతా కూడా చిట్టీలు కట్టుకోవాలంటే, లేకపోతే ఇంటికి రెంట్ కట్టుకోవాలంటే, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలంటే, కూరగాయలు తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? ఎవరిస్తారు పైసలు? 6-7 నెలలుగా మీరు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబం ఎట్లా ముందుకు పోతుంది? అరే గింత కూడా ఆలోచన చేయకపోతే ఎట్లా? మన కోసం కష్టపడుతున్నారు కదా, 10-12 గంటలు కష్టపడుతున్నారు కదా. సో మరి వాళ్లకు కనీసం జీతాలు వేయకపోతే ఎట్లా అండి? మీరు ఇచ్చినటువంటి మాట పక్కన పెడదాం. సరే మీ దగ్గర సమయం లేదు కావచ్చు, లేదంటే ఇంకేదో కావచ్చు, ముందు చేస్తారు కావచ్చు అని అనుకుంటాం. కానీ మీరు అసలుకే ఎసరు పెడితే ఎట్లా? వాళ్ళు కష్టపడినటువంటి దానికి జీతాలు వేయకపోతే ఎట్లా? ఎవరిని అడగాలి? వాళ్ళు అధికారులందరిని అడుగుతా ఉన్నారు, మీడియా వాళ్ళని అడుగుతా ఉన్నారు, అందరిని అడుగుతా ఉన్నారు. కానీ వాళ్ళకు మాత్రం ఎక్కడ సమాధానం దొరకట్లేదు. ఇక రేవంత్ రెడ్డి గారికి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు మారుతారా? మీ ప్రభుత్వం కాస్త ఇప్పటికైనా కనికరించి వాళ్ళ జీతాలు వేస్తారా, వేయరా? ఒకసారి ఆలోచన చేసుకోండి.